చూడు ఆ నల్ అట్లా అంటాడు. సో వెన్ యూ డూ రిపోర్టింగ్ ఇన్ మల్టిపుల్ యూ టెన్ టు గెట్ టు సీ నల్స్ అన్నట్టు. యా అప్పుడు నేను ఎలా హ్యాండిల్ యాక్చువల్ రెండు యాక్చువల్లీ 40 అని చూపిస్తుంది సినారీలో, కానీ ఇది నల్గా ఎత్తుకోవాలి. ఒకటి చేస్తుంటే సెలెక్ట్ దిస్ సేల్స్ ఆర్డర్ కాన్స్టెంట్ సెలెక్షన్ అని ఒక ఆప్షన్ ఉంది అన్నట్టు. సెలెక్ట్ దిస్ సేల్స్ ఆర్డర్ కాంటెంట్, ఎడిట్ దిస్, పుట్ యూ కస్టమర్ ఇన్ టు దిస్, రైట్ క్లిక్ అండ్ సే కాన్స్టెంట్ సెలెక్షన్ అంటాం. సెలెక్ట్ ది కౌంటర్, ఎడిట్, select customer into this and say constant selection. ఎందుకు రన్ చేస్తుందో ఇంతకుముందు 40 చూపించింది, now it's showing 80. And now I'll say, sorry, go to this, select customer, restrict. When I say not equal null, what happens now? Itla control this. We try to eliminate nulls like this by using constant selection. నాకు నాకు ఎట్లా అంటే అలవాటు, ఇంకా వాడు ఇంట్రూవ్ అయితే యూజింగ్ మల్టిపుల్ ఇన్ ది స్ట్రక్చర్ ఆఫ్ ద క్యూబ్స్ అంటే నాకు అప్పుడు అర్థమైంది వాడు ఏడకు వస్తున్నాడు, కాన్స్టెంట్ సెలెక్షన్కి వస్తున్నాడు అనమాట. అంతే, ఇన్ఫోబోర్డ్ రెస్ట్రిక్షన్, కాన్స్టెంట్ సెలెక్షన్, ఇదే ఇంకా మల్టిపుల్. ఐడెంటిటీ సెలెక్షన్, వర్చువల్ ఆబ్జెక్ట్, యూనియన్, వాట్ ఆబ్జెక్ట్స్ కెన్ ఇంక్లూడ్ ఇంటూ మల్టీ ప్రొవైడర్, restriction on the info provider, making it dynamic on the year-wise selection with I step 2 constant selection. This is max on this topic. Okay, boss.